హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ టైం ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చేస్తున్నా. ఈ చేపల పులుసు కూడా నేను ఒకరి దగ్గర చూసి అడిగి నేర్చుకున్న. వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎంతమందికి చేపల కర్రీ అంటే ఇష్టం? నాకైతే అస్సలు నచ్చదు. ఇప్పుడు చికెన్, మటన్, అది కాక ఈ మధ్య చికెన్ తినద్దు అంటున్నారని చేపలు తీసుకొచ్చారు. పెళ్ళికి ముందైతే చేపలు పట్టుకోవడం, వాష్ చేయడం కూడా నచ్చేది కాదు. ఇంకా మ్యారేజ్ అయ్యాక నేనే వాష్ చేస్తున్నా, నేనే కుక్ చేస్తున్నా అలా ఉంటుంది మ్యారేజ్ అయ్యాక. మ్యారేజ్ అవ్వకముందు ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే పీసెస్ బాగా వాష్ చేసి ఒక బౌల్లో పెట్టుకుని సాల్ట్, పసుపు, కారం బాగా ముక్కకి పట్టినట్టు మ్యారినేట్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నా. ఇక్కడ తర్వాత ఒక మిక్సీ జార్లోకి 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి మిక్సీ పెట్టుకుని అందులో 4 వెల్లుల్లి రెబ్బలు ముందుగా నానబెట్టిన గసగసాలు వేసి పేస్ట్ చేసుకుని పక్కకి తీసి పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్కి టమాటోని కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ముందుగానే అన్నీ చేసి పెట్టుకుంటాను. తర్వాత అయితే గజిబిజిగా లేకుండా ఉంటుంది. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసి బాగా వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. టమాటో పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఆయిల్ తేలినాక ముందుగా పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా ఆయిల్లో తేలినంత వరకు వేయించాలి. పేస్ట్ కూడా వేగాక పసుపు, కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కలుపుకొని చింతపండు రసం నేను ముందుగానే పెట్టుకున్నాను. చింతపండు రసం వేసి కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. పులుసు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నా. కొంచెం వేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. ఇలా మరిగాక మైగ్రేట్ చేసి పెట్టుకుని చేప ముక్కల్ని విడివిడిగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకోవాలి. చేప ముక్కల్ని వేసినాక గరిటె పెట్టి అస్సలు కలపకూడదంట. ఇలా పెట్టడం వల్ల విరిగిపోతూ ఉంటాయంట. ఇలా ప్యాన్ పట్టుకుని మాత్రమే కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నా. ఇలా అయితే ముక్క లోపలికి గ్రేవీ కూడా యాడ్ అయ్యి బాగా టేస్ట్ బాగుంటుందంట. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఇలా కలుపుకోండి. అస్సలు గరిటె పెట్టడం అది ఒక టిప్ అంట. ఇంకా అది చేయకూడదంట. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవడమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.